ఒకవేళ మాలలకే తక్కువ ఉన్నది వాళ్ళకి ఇవ్వండి. మాలలే తక్కువ ఇది చదువుకోవడంలో వెనకబడి ఉన్నారు, లేదా ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మాదిగలకైతే వాళ్ళకి ఇవ్వండి, రెల్లీస్కి అయితే వాళ్ళకి ఇవ్వండి. ఇంకా కులాలు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ అంటే చాలా కులాలు ఉన్నాయి, ఉపకులాలు, వాటికి వాళ్ళకి కూడా ఇవ్వండి. అది ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల ఒక మంచి అవకాశం లభించింది. ప్రభుత్వాలు కూడా రాజకీయంగా కూడా ఇమీడియట్ గా దీన్ని చేయడం అనేది కాస్తంత ఇబ్బందేనా? చాలా హాయి. అవునా? అంటే ఇప్పుడు ఒక వర్గం నుంచి వ్యతిరేకత రాదా? వస్తాయి సహజంగా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓట్ల పరంగా చూసుకున్నప్పుడు జగన్ నుంచి ఇప్పటికే గుంజుకోగలిగారు. ఇప్పుడు ఇంకా మరింత బెనిఫిట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇవాళ రోజున ఏ సామాజిక వర్గాలకైతే వీళ్ళు ప్రయారిటీ ఇస్తారో, అంటే వీళ్ళకి ఓట్లు ఎవరు వేస్తారు అనుకుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఆటోమేటిక్ గా. అయితే అంత సులభం కాదు, దాంట్లో ఈ లెక్క తీయాలి. అంటే సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చేసింది కాబట్టి ఇంకా రాజకీయ పార్టీల మీద అంటే కులాలు అంత వ్యతిరేకత చూపించవా దీనికి సంబంధించి? అది చూడాలంటే అన్యాయం జరుగుతోందంటే తిరుగుబాటు ఉంటుంది, అన్యాయం జరుగుతోందంటే తిరుగుబాటు ఉంటుంది. అది కరెక్ట్ ఫిగర్స్ తో చెప్పాలి. ఇదిగో ఈ వర్గంలో మనకు రాష్ట్రంలో మేము డేటా తీసాం అంటే జనాభా ప్రాతిపదికనే కదా చెయ్యాలి ఏదైనా ఫైనల్ గా. అట్లా కాదు, జనాభా ప్రాతిపదికన అయితే మళ్ళీ తేడా వస్తుంది. కులాల్లో ఆ జనాభాలో ఆ కులంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం ప్రాతిపదికగా చేయాలి. నిరుద్యోగము, విద్య, లేకపోతే ఇతర మానవ వనరుల అభివృద్ధి, వాటి ప్రాతిపదికన చేయాలి అక్కడ. ఎందుకంటే ఆ కుల వాళ్ళందరూ రిజర్వ్డ్ కులాలే కదా, రిజర్వ్డ్ కులాలలో వాళ్ళకి బెనిఫిట్ పొందనటువంటిది ఎందుకు, ఎవరు అన్న తీయాలి. వాళ్ళు ఎదగాలని కదా లెక్క, కాబట్టి ఆ రూట్ లో నడుస్తుంది. మొన్న ఎన్నికలకు ముందు అమిత్ షా చేసిన ప్రకటన అంటే మత రిజర్వేషన్లు రద్దు చేస్తాం, లేదంటే ముస్లిం రిజర్వేషన్లు. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఒక రకంగా వీళ్ళకి ఊరట రావడం, ఓకే మాది సామాజిక వర్గానికి వచ్చిన దానికి దేనికి కంపేర్ చేసుకోవచ్చా? ఇప్పుడు నిజంగా అదే కనుక జరిగితే కంప్లీట్ గా వీళ్ళకి ఊరట వచ్చిందని అనుకోవచ్చా? దానికి ఇది అసలు సంబంధం లేదు. అది రాజశేఖర రెడ్డి హయాంలో బీసీ రిజర్వ్